హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మాట ముచ్చటికి వెళ్తున్నాం. ఏమైంది? ఎత్తుకున్నాను. ఏమంటుంది పెద్దమ్మ? ఎవరింటికో అనుకోకండి, మా మామయ్య వాళ్ళ తమ్ముడు కూతురుది మాట ముచ్చటికి వెళ్ళాము. ఈ ముసలమ్మని ఎందుకు అంత ఎస్పెషల్గా చూపిస్తున్నానంటే, ఈ అమ్మమ్మకి ఇంచుమించి ఒక 100 ఏళ్ళ పైననే ఉంటుంది. 5గురికి అమ్మాయి ఈమెనే పెద్దమ్మ. మునిమనవళ్ళతో కూడా హ్యాపీగా ఆడుకుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మునిమనవళ్ళను కూడా చూసింది ఈమె. మా చిన్నోడు మాత్రం ఉండడానికి అస్సలు ఇష్టపడలే. ఒకటే నేను కావాలని నా దగ్గరకు వచ్చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంక ఇక్కడ పసుపు రాస్తుంటే వెళ్ళిపోయాం దెబ్బ మళ్ళీ పసుపు అయిపోతుంది ఏమని కంగారికి. ఇప్పుడు పసుపు రాపించుకుంటున్నామే మనవరాళ్ళు మాట ముచ్చటికి వెళ్ళాం. ఈమె ఆమె అమ్మమ్మ. ఇంకా అందరు ఇక్కడ రెడీ అవుతుంది. మా వదినకి ఫోటో తీస్తాను అనుకుంటుంది, కానీ నేను వీడియో తీస్తున్నాను తర్వాత చెప్పా. ఈ అన్నయ్య చూడండి, నా ఫోటోలో క్లారిటీ మంచిగా ఉంటుంది అనుకొని ఫోటోకి పోజులు ఇస్తుండు, కానీ నా ఫోన్కి అంత క్లారిటీ లేదని తెలియదు అనుకుంటే ఈ వీడియో చూస్తే పాపం తెలుస్తుంది. పాపం చాలా సైలెంట్గా ఉన్నాడు అన్నయ్య అయితే. ఫస్ట్ మా ఆర్థిక్ గారిని తోడుపల్లి కొడుగ్గా కూర్చోపెడదామని అనుకున్నాం, కానీ వాడు అస్సలకే సపోర్ట్ చేయలేదు. చాలా సతాయించిండు. సోంపిచ్చిన, మొబైల్ ఇచ్చిన, ఏది ఇచ్చినా ఇంకా కూర్చోవట్లేదు. ఇంక ఇట్లా కాదని చెప్పేసి మా చిన్నోడిని కూర్చోపెట్టాం. మా చిన్నోడు ఏమన్నా తక్కువ అసలు తెలుసు కదా, సీసీటీవీకి అక్కడ ఫోను, పండ్లు, కుడకలు అవి గుంజుకోవడమే సరిపోయింది. పద్ధతి ప్రకారం ఫస్ట్ అమ్మాయి వాళ్ళేమో అబ్బాయికి బట్టలు పెట్టారు. బామ్మర్ది టవల్ కప్పాడు అబ్బాయికి. పెట్టేసినాక బట్టలు పెట్టేసి పళ్ళు, స్వీట్స్ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ అక్కడ పెట్టేశారు. నా ఫోటోలకే పోజ్ ఇస్తుంటే నాకు అయ్యో అనిపించింది. పాపం నా కెమెరా అంత మంచిగా ఉండదు కదా, అయినా సరే పాపం తీసే వీడియో పర్వాలేదు, మరీ అంత బ్యాడ్ ఏం కాదు. కానీ మా అత్తయ్య మా చిన్నోడిని తీసుకొని వచ్చేస్తుంది ఇంకా. ఎందుకంటే మళ్ళీ కుడకలు అవి పీకితే కింద పడిపోతే అంత మంచిది కాదు కదా, అందుకని. అయినా ఏ ఫంక్షన్లోనైనా ఆడోళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా బాయ్స్ కన్నా. ఇంకా అమ్మాయి తన్మయి మా వదిన, అబ్బాయి వాళ్ళు తెచ్చినవన్నీ కూడా అమ్మాయికి ఇంకా పెడుతున్నారు. బొట్టు పెట్టి చీర, స్వీట్స్, పూలు, గాజులు, చాలా ఐటమ్స్. అమ్మాయికి అయితే చాలా పెట్టాలి కదా, కానీ అమ్మాయికి పెట్టే ఖర్చుల కన్నా అబ్బాయికి పెట్టేవే కొంచెం బట్టలకి రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ రేటు పైసల్లోనే మాకు అన్నీ వచ్చేస్తాయి. గాజులు, పూలు అవన్నీ కొంచెం తక్కువ కాస్టే ఉంటాయి. బాయ్స్ బట్టలు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అబ్బాయి వాళ్ళు తెచ్చిన స్వీట్ బాక్సులు, పళ్ళు, పూలు అన్నీ పెట్టేశారు. అన్నీ పెట్టేసినాక అమ్మాయికి కూడా అట్లనే కుడకలు, కొన్ని పైసలు ఇచ్చారు. బట్టలు ఒకటి తెచ్చుకుంటారని అమ్మమ్మ వాళ్ళు అంటే ఇప్పుడు ఆ పెళ్ళి కూతురు వాళ్ళ అత్త మామ. మా తన్మయ్య అవన్నీ ఒకటేసారి వల్ల పట్టుకోవాలంటే ఒకటేసారి షాక్ అవుతుంది. 2 ట్రేలు నేను ఒక్కదాన్ని ఎట్లా పట్టుకోవాలా అని షాక్ అయిపోయి చూస్తుంది. పాపం ఫస్ట్ టైం కదా. ఇక్కడే ఇంకా అన్నీ మాట్లాడుకుంటున్నారు. అమ్మాయికి ఏం పెడతారు, అబ్బాయికి ఏం పెడతారు అవన్నీ. వాళ్ళకి పెట్టేవైతే తొందరగానే తేలింది, కానీ ముహూర్తాలు డేట్లు మాత్రం తొందరగా తేలలే. ఛాన్సే కాకుండా వాళ్ళిద్దరు చూడండి ఎట్లా మాట్లాడుకుంటుంటారు సీక్రెట్గా. చాలా క్యూట్ మెమరీస్ కదా ఇవన్నీ. ఇప్పుడు ఏమనిపించదు, కానీ తర్వాత చూసుకుంటే మాత్రం ఇవి చాలా క్యూట్గా అనిపిస్తాయి. స్వీటెస్ట్ మెమరీస్ కదా ఇవన్నీ. నా లైఫ్లో ఇట్లాంటివి ఏం లేవు. మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి.
ఇంతకు అబ్బాయిలు అమ్మాయిలకి ఏమేమి పెడుతున్నారో వీడియో చేసి చెప్పమంటే చెప్తా, కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పండి. నేను పర్వాలేదు, బాగానే పెడుతున్నారు. చూడండి ఎంతమంది వచ్చిండ్రు. అసలు మాట ముచ్చరికే చాలా మంది వచ్చాము. అట్లనే ఎంగేజ్మెంట్కి డేటు, పెళ్ళికి కూడా డేట్ తీసిండ్రు. అత్తయ్య వాళ్ళేమో 4 రోజులు డిఫరెంట్ ఉండాలని, అమ్మాయి వాళ్ళేమో కొంచెం దగ్గర అయితే మంచిదని, ఇంకా మా మావయ్య అయితే ఒక 100 ముహూర్తాలు తీపించి ఇంకున్నాయా అని పంతుల్ని ఒకటే అడుగుతా ఉన్నారు. పాపం ఒక 5-6 ముహూర్తాలు తీపించుకొని అందులో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే అయిపోతుంది. అట్లా కాదు, ఇంకా ఉన్నాయా, ఇంకా బలం ఎక్కువ ఉన్న ముహూర్తం తీయండి అని అంటూనే ఉన్నారు ఒకటే. పాపం మా పంతులు కూడా బాగానే సపోర్ట్ చేశారు, అడుగుతుంటే తీస్తూనే ఉన్నారు. ఎందుకంటే పెళ్ళి కాబట్టి ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది కదా. అందుకని మా మామయ్య టెన్షన్ అంతా. అందుకని ఇంకా గట్టిది, మంచి బలం ఉన్నది, ఎక్కువ బలం ఉన్నదని ఒకటికి 100 సార్లు మరి చెప్పారు ఆ పంతులతోని. వాళ్ళిద్దరి పేరు మీద సండేలు మండేలు హాలిడేస్ వచ్చినప్పుడు అట్లాంటివి ఏం తీయకండి. ఎప్పుడైతే వాళ్ళిద్దరి పేరు మీద మంచి ఎక్కువ బలం ఉన్నది ఉంటుందో అదే ముహూర్తం తీయండి. సండే అయినా ఏం లేదు, మండే అయినా ఏం లేదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా ఈ మంత్ USA అట్లా వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయి పెళ్లి చూడకుండా ఎక్కడ వెళ్ళిపోతారేమో అని అందరికీ అదొక టెన్షన్ ఉంది. పాపం చిన్నప్పటి నుంచి పిన్ని అంటే కొంచెం ఎమోషన్ ఎక్కువనే ఉంటుందిగా. పెద్దమ్మల కన్నా పిన్నితోనే ఎందుకో ఎమోషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ టెన్షన్ ఒకటి వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. డేట్ ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు తీసుకుంటారా అని. కానీ 21కి పడ్డది, వాళ్ళు వెళ్ళేది 27కి USకి.